కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందుగల సభ భవనంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాస కళ్యాణోత్సవం కన్నుల పండుగగా అత్యంత వైభవోపేతంగా మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వరయ్యచారి పూర్వపు మఠాధిపతులు కుమారుల ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా జరిగింది। ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు। కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ మఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో భక్తులు మఠం పుర ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామిని శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే। జగద్గురు శ్రీమద్ విరాట్పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ దివ్య మఠమున నేటి నుండి కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మాతా గోవిందమాంబ సమేతుడి మాస కళ్యాణోత్సవాలను జరుపుకునే దానికోసం అందరి యొక్క అనుగ్రహ సర్వదేవతల యొక్క అనుగ్రహం పొంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మాస కళ్యాణ మహోత్సవాలు నేటి నుండి కూడా ప్రారంభమై ప్రతి మాసంలో కూడా శుద్ధ ద్వాదశి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా జరగనున్నది। ఈ మాస కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారికి ఎవరు ఏ ఏ కోరికలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, సమస్త భోగభాగ్యాలు సంప్రాప్తింపబడతాయి। ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పూర్వ మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు ఎన్నో పర్యాయాలు భక్తులందరికీ సదావకాశం ఇవ్వాలని మొట్టమొదటగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అందరికీ అవకాశం కల్పించారు। ఆ తదుపరి శ్రీ మాస కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ నిర్వాహకులు ప్రతి మాసం కూడా ఈ మాస కళ్యాణాన్ని నిర్వహిస్తే భక్తులందరికీ కూడా సౌకర్యార్థంగా ఉంటుందని చెప్పి ప్రారంభం చేసి ఈ మాసం మొదలుకొని ప్రతి మాసం అనగా యావజ్జీవం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి సంసిద్ధమైనారు। కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాల్లో ప్రతి మాసం కూడా పాల్గొని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా స్వామి కళ్యాణాన్ని నిర్వహించుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం।